నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం. నకిలీ విత్తనాలు, కౌలు రైతుల రుణాలపై సుదీర్ఘ చర్చ. పథకాల అమలుపై జెడ్పీ సమావేశంలో రగడ. అర్హులకు పథకాలు అందించడం లేదని విపక్ష సభ్యుల ఆరోపణ. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు అధికార సభ్యుల వివరణ. ఉండవల్లి గ్రీవెన్స్ సెల్కు భారీగా తరలివచ్చిన బాధితులు. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కారానికి ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మంత్రి నారా లోకేష్. మంగళగిరి, పెదకూరుపాడులో పోటీ చేసే అవకాశం. సాదర స్వాగతం పలుకుతామంటున్న జిల్లా టీడీపీ నేతలు. శాంతి భద్రతల పేరుతో పరిశ్రమలు రాకుండా బీజేపీ కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్సీ డొక్కా ఆరోపణ. చంద్రబాబు 4 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్. ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్కు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు స్వయంగా వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటూ బాధితులకు భరోసా కల్పించారు. ఇప్పటి వరకు తక్కువ మంది బాధితులు మాత్రమే చంద్రబాబును కలిశారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ఎక్కువ మందితో సీఎం కలవడం ఇదే ప్రథమం. జడ్పీ సర్వసభ సమావేశం నిన్న జడ్పీ సమావేశ మందిరంలో వాడివేడిగా సాగింది. జిల్లాలో కల్తీ విత్తనాలు, సీజనల్ వ్యాధులు, పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలపై అధికార విపక్ష సభ్యులు గళం విప్పారు. దాంతో ఇరుపక్షాల మధ్య కొన్నిసార్లు వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో కల్తీ విత్తనాలు విక్రయించి రైతాంగాన్ని మోసగించే అక్రమార్కులపై పీడీ యాక్ట్ తప్పదని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ శశిధర్ హెచ్చరించారు. జడ్పీలో మంగళవారం చైర్పర్సన్ జానీమూన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు ఎమ్మెల్సీలు రామకృష్ణ, బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఆంజనేయులు, సత్యప్రసాద్ హాజరయ్యారు. తొలుత పల్నాడులో నకిలీ విత్తనాల బాగోతంపై వైసీపీ జడ్పీటీసీలు రామిరెడ్డి, నారపరెడ్డి, దాచేపల్లి ఎంపీపీ లవకుమార్ ప్రస్తావించారు. ప్రభుత్వం, అధికారులు తూతూమంత్రంగా అక్రమార్కులపై 420 కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అధికార విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగి సద్దుమణిగింది. అనంతరం పుల్లారావు శశిధర్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరు నకిలీలు అమ్మటానికి అవకాశం లేదు. రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిందే. ఈ జీవా బ్రహ్మపుత్ర కూడా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో పుట్టిన 2 కంపెనీలను కూడా మేము పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసి రికవరీకి ప్రయత్నం చేస్తున్నాము. రామిరెడ్డి గారు, ఇక్కడ పార్టీయా ప్రభుత్వం ఎవరుందని కాదు, మీ నోటీసులు ఎక్కడున్నా తీసుకురండి, ఆ కంపెనీలపై సీరియస్ గా తీసుకుంటాం. ఇప్పుడు మీ కలెక్టర్ గారు చెప్పారు, జీవా బ్రహ్మపుత్ర ఏమో పంట వేసి రైతులు నష్టపోయారు, పీడీ యాక్ట్ ప్రొవిజన్ వచ్చింది, దీనికి కూడా ప్రొవిజన్ ఉంది, ఇమీడియట్ పీడీ యాక్ట్ కూడా పెడతారు. నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు. 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న యువనేత. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయిన లోకేష్ త్వరలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా? అవుననే అనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అది ప్రత్యేకించి గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ మంగళగిరి, పెదకూరుపాడు నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి బరిలోకి దిగనున్న నారా లోకేష్ ఆలోచన పట్ల టీడీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది. రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
అయితే రాజకీయ పార్టీలలో జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు తాము వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజలు తమని పాలించమని 5 ఏళ్లు అధికారం ఇచ్చారు కనుక ఎన్నికలకు తొందరపడాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువస్తే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని మంత్రి నారా లోకేష్ సైతం ప్రకటించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగా రావచ్చు, రాకపోవచ్చు. రాష్ట్రంలో అయితే అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ అనే పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలోనే ఉండడంతో లోకేష్ తన రాజకీయ ప్రస్థానం మొత్తం ఈ జిల్లా నుండే నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికలే వేదిక కానున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ యువనేత కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయిన లోకేష్ త్వరలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా దొడ్డిదారిన లోకేష్ మంత్రి అయ్యారన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పడనుంది. దీంతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరి ఆసక్తి లోకేష్ పైనే పడింది. అది ప్రత్యేకించి గుంటూరు జిల్లా నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి లేదా పెదకూరపాడు నుండి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పెదకూరపాడు కంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి అయిన లోకేష్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాజధాని ఇక్కడ ఉన్న కారణంగా ఈ జిల్లాలో లోకేష్ బాబు గారి లాంటి వ్యక్తి పోటీ చేయటం వల్ల 17 నియోజకవర్గాల మీద దాని ప్రభావం ఉంటుంది. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు గెలిస్తే రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీయే. కాబట్టి లోకేష్ బాబు గారు కనుక పోటీ చేయటం వల్ల ఈ ప్రాంతంలో పార్టీ కూడా మరింత బలోపేతమయ్యే అవకాశాలు ఉంటాయి. దీని యొక్క ప్రభావం మిగతా నియోజకవర్గాల మీద కూడా ఉంటుంది. 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న పెద్ద జిల్లా గుంటూరు జిల్లా. ఆ 3 పార్లమెంటు స్థానాలు గెలవటం ద్వారా కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలని మనం కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రధానమైన కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అందులో సీఎం గారి నివాసం కానీ లేదా రాజధానికి అతి చెరువులో అటు విజయవాడకి గుంటూరుని మధ్యలో అనుసంధానంగా ఉంది మంగళగిరి బాగా ఒక ఐటీ హబ్గా తయారైంది. అక్కడ అన్నీ కూడా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధికి ఇది కోడలుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పోటీ చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీకి మెరుగైన విజయ అవకాశాలు ఉంటాయి. దాని ప్రభావం జిల్లా మీద కూడా ఉంటుంది. కాబట్టి లోకేష్ బాబు గారు ఆ ప్రాంతం కానీ లేదా గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసి బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ యంత్రాంగం కానీ నాయకులు కానీ భావిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా నుండి బరిలోకి దిగాలన్న లోకేష్ ఆలోచన పట్ల టీడీపీ నేతలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ గుంటూరు జిల్లాని ఎంపిక చేసుకుంటే సాదర స్వాగతం పలుకుతామని టీడీపీ నేతలు తెలిపారు. పైగా ఆయన పోటీ చేయడం ద్వారా జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏ పార్టీ అయితే గుంటూరు జిల్లాలో అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గుంటూరు జిల్లా నుండి పోటీ చేయడం తెలుగుదేశం పార్టీకి ఎంతో లాభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున నారా లోకేష్ గారు గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గం నుంచి రేపు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని చెప్పి గుంటూరు జిల్లా నాయకులందరం కూడా మొత్తకంఠంతో మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము. ఆయన రావాలని చెప్పి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి నారా లోకేష్ గారు పోటీ చేసినట్టయితే గుంటూరు జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతమై 17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోకుండా అన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజధానికి దగ్గరగా కేంద్రీకృతమైనటువంటి మంగళగిరి నుంచి కనుక పోటీ చేసినట్టే రాజధాని నుంచి లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కోరిన మీదట ఆయన ఎమ్మెల్సీకి అంగీకరించాడే తప్ప ఆయన ఎప్పుడు కూడా పదవి కోరుకోలేదు. ఆ పదవి కోరుకున్న పదవి కానే కాదు. ఆయన జరగబోయే ఎన్నికల్లో మంగళగిరి కానివ్వండి గుంటూరు జిల్లాలో పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆయన పెద్ద మెజారిటీతో గెలుపొందుతాడని చెప్పేసి ఈ గుంటూరు జిల్లా ప్రజలకు కూడా పెద్ద భరోసాగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలానే మేము ప్రత్యర్థులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఇవాళ కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మీద కానీ వైఎస్ఆర్ పరి ఒక సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే మీరు నాపై చేసిన ఆరోపణలు ఇప్పటికి 3 నెలలు అవుతుంది, ఏమాత్రం మీకు దమ్ము నీతి నిజాయితీ ఉంటే ఆ పత్రాలు ఆ వివరాలు తెలియజేయమంటా ఉన్నాడు. ఈ రోజు కూడా మీరు అవి బయట పెట్టలేకపోయారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విశ్వసించటం లేదు. చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు చూసి ఓర్చుకోలేక లోకేష్ బాబు మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావటం, ఎమ్మెల్సీగా వస్తే మీరు ఓర్చుకోలేకపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో గుంటూరు జిల్లా నుంచే పోటీ చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా గుంటూరు జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఈ గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని నిర్మించినందుకు గాను ప్రత్యేక కానుకగా లోకేష్ బాబు గారు గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తే బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని అసత్య ప్రచారం చేసి ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో శాంతి భద్రతలు లేవని ప్రచారం చేసి ఆ రాష్ట్రాలను దెబ్బతీయాలని చూడటం కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రిని కలిసిన బీజేపీ నేత కన్నా విభజన హామీల అమలుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం నీకు సెక్యూరిటీ కావాలని, నీకు సెక్యూరిటీ పెంచుకొని తిరగటం కోసం ఇలా అబద్ధాలు ప్రచారం చేయటం మానుకోవాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శాంతి భద్రతలు లేవని చెప్పడం ద్వారా ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలనే మీ యొక్క కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ప్రచారం చేస్తే రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులను ఆపాలనే మీ యొక్క కుట్రని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏసీబీకి చిక్కిన నిందితులు తప్పించుకోకుండా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. స్పెషల్ కోర్టు యాక్టును ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. 2016 తర్వాత కేసులే ఈ స్పెషల్ కోర్టుకు వర్తిస్తాయని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీబీలో కొత్త రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఉన్నాయి అక్కడ కూడా మేము ఒక స్కేల్ పెట్టాము. మీకు తెలుసు, అదే చిన్న చిన్న కేసు కాకుండా బుక్ వాల్యూ ఒక లిమిట్ పైన ఉంటే డిస్ప్రపోర్షనేట్. సో అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకూడదు, బట్ మోర్ దెన్ ఎ క్రోర్ అంటే బుక్ వాల్యూ. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. సో అన్ని కేసుకు ముందు ఫోకస్ చేస్తాము. సో ఇది అనలైజ్ చేస్తే మనకి 28 కేసెస్ వచ్చింది. 28 కేసెస్. శ్రీకాకుళం జిల్లా 1, విశాఖపట్నం 5, రాజమండ్రి. జిల్లాలోని కౌలు రైతులందరికీ రుణ సదుపాయం అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జడ్పీ సర్వసభ సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ జానిమోన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార విపక్ష సభ్యులతో పాటు ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి అందరికీ రుణ సదుపాయం కల్పించాలన్నారు. పంట పండించేటటువంటి కౌలు రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ వరికి ఎంత స్కేల్ ఉందో ఆ ఫైనాన్స్ అనేది రుణ రూపంలో ఇవ్వాలి అనేటటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. ఆ ప్రకారం మీరు ఇప్పటికే గుర్తించిన 78,000 మందికి ఇప్పుడు ఇచ్చేటటువంటి చర్యలు తీసుకోవాలని, అలాగే మీరు 150,000 మంది ఉన్నారన్నారు, వాళ్ళందరికీ కూడా ఎల్ఓసి కార్డులు, సిఈసి కార్డులు ఇచ్చి ఈ రైతుల్ని ఆదుకోవాలి, కౌలు రైతులు అనేది నా విజ్ఞప్తి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 1,00,000 టార్గెట్గా రుణాలు అందించాలని నిశ్చయించామని, అంతకు మించి ఇచ్చేందుకు బ్యాంకర్లకు సూచించినట్లు శశిధర్ వెల్లడించారు. ఇదంతా కూడా ఒక డ్రైవ్ లాగా తీసుకుంటూ ముందుకెళ్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ టైం లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే బాగా 70,000 వచ్చాను. లాస్ట్ ఇయర్ 30,000 ఉంటుంది ఇదే రేట్. కానీ మేము టార్గెట్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. టార్గెట్ అనేది పెట్టుకోవట్లేదు, మాక్సిమం కవర్ చేద్దాం, బ్యాంకర్స్ ద్వారా ఇప్పిద్దాం అనే ప్రయత్నంలో ఎక్కడన్నా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా దయచేసి మా దృష్టిని తీసుకోవాలంటే బ్యాంకర్స్తో మాట్లాడతాం. జిల్లాలో వనం మనం ద్వారా నాటిన చెట్లలో ఎన్ని బతికి పెరుగుతున్నాయో వివరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామకృష్ణ సూచించారు. కలెక్టర్ శశిధర్ అందుకు సానుకూలంగా స్పందించారు. గ్రీన్ పాస్పోర్ట్లు విడుదల చేసి పచ్చదనం ప్రోత్సాహాన్ని వివరించారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలంటే నాటినటువంటి మొక్కల్లో ఇది పెంచింది, మొక్కలు మొత్తం చచ్చిపోయినాయా అనేది మాకు అనుమానం. ఇప్పుడు పిల్లలు ఇన్వాల్వ్ చేస్తున్నాం, టీచర్లు ఇన్వాల్వ్ చేస్తున్నాం, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొక్కల కార్యక్రమాలు పెద్ద చాలా ప్రాధాన్యం అంటున్నాము. కానీ నాటినటువంటి మొక్కలు లెక్కలు కానీ బతికిన మొక్కలు లెక్కలు.
చాలా ఇంపార్టెంట్. గ్రీన్ పాస్పోర్ట్ అనేది ఒక సిస్టమ్ మనం మొదలు పెట్టాం జిల్లాలో. గ్రీన్ పాస్పోర్ట్ అంటే స్కూల్ పిల్లలు 6, 7, 8 తరగతుల్లో చదువుకునే పిల్లలకి ఒక పాస్పోర్ట్ ఇస్తాం. బ్లూ పాస్పోర్ట్ అంటే దేశం వదిలే బయటకు వెళ్ళాలనుకుంటే మనకి ఆ పాస్పోర్ట్ కావాలి. గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఆ సేమ్ పాస్పోర్ట్ సైజ్ లో చూపిస్తాం. దాంట్లో ఒక్కొక్క స్టూడెంట్ కి 2 మొక్కలు ఇచ్చి 3 సంవత్సరాల పాటు మీరు సంరక్షించాలి. 3 సంవత్సరాల పాటు సంరక్షిస్తే ఎటువంటి చిన్న మొక్క అయినా కూడా ఇంకా బతికేస్తుంది. మనకి 2029 కల్లా 50% ట్రీ కవరేజ్ రావాలంటే ప్రతి సంవత్సరం 1 కోటి మొక్కలు మనం నాటాల్సిన అవసరం ఉంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు అండగా నిలవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, గరికపాటి మోహన్ రావు, కనకమేళ్ల రవీంద్ర కోరారు. పాట్నాలో ఆయన్ను కలిసి పార్లమెంట్లో ఎన్డీఏపై టీడీపీ చేసే పోరాటంకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సాక్షిగా విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో స్పీకర్ కోడెల సమీక్షించారు. ఐబీలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ, స్టెప్ సీఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై స్పీకర్ అధికారులకు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు పాలనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు కన్నా తెలిపారు. చంద్రబాబు 4 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంక్షేమ హాస్టల్ అధికారులు, వార్డన్లతో మంత్రి నక్కా ఆనందబాబు జడ్పీలో సమీక్షించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా అన్ని సంక్షేమ హాస్టళ్లని రెసిడెన్షియల్ స్కూల్స్గా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నక్కా పేర్కొన్నారు. ఈరోజు ఆ మనసున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇవన్నీ మనకి మీకు ఏం కావాలి, ఏం చేయాలి మీరు ఆలోచన చేసి చేయమని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ మంత్రిగా నాకు కానీ మా దగ్గర ఉన్నటువంటి అధికారులకు కానీ ఆయన ఎప్పుడో చెప్పాడు ఏమేం చేయాలో చేయండి అని. మేము దీన్ని ఎక్సర్సైజ్ చేసే విధానంలోనే నాకు చెప్పారు. 6 నెలలు 7 నెలలు పట్టింది మా రావత్ గారి మెను అంతా తయారు చేయడానికి. ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి తోడ్పాటును అందిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తేజోవతి విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. పేద, బడుగు, బలహీన విద్యార్థులకు ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కాలర్షిప్లను అందించడం అభినందనీయమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తేజోవతి అన్నారు. ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వాళ్ళు ఈ స్కాలర్షిప్ అనేదాన్ని కుల, మత, వర్గ విచక్షణ లేకుండా పూర్తిగా పేద విద్యార్థులకు, చదువుకోలేని వారికి ఉన్నత విద్య కోసం ఈ స్కాలర్షిప్స్ని అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు నాకు తెలిసినంత వరకు 98 నుంచి 1998 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు సాగుతూ ఎన్ని సంవత్సరాలైనా కూడా పేద విద్యార్థులకు వాళ్ళు సహాయం అందిస్తూ, అలాగే వీళ్ళ నుంచి సహాయం పొందినటువంటి పేద విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడేటట్లు ఉండాలని, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. తమ ట్రస్ట్ ద్వారా 44 లక్షల రూపాయలను అందజేస్తున్నామని ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరాం తెలిపారు. 42 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట ఫస్ట్ 10 స్కూల్స్తో మొదలుపెట్టి ఇప్పుడు 44 స్కూల్స్ అండ్ ఈరోజు మొత్తం 44 లక్షలు మేము డొనేట్ చేస్తున్నాం. ఈరోజు ఇదంతా ఒక మెరిట్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలన్న ఒక సదుద్దేశంతో. ఎందుకంటే చాలామంది మెరిట్ ఉన్నోళ్ళు ఉన్నారు ఈ గుంటూరులో ఈ ఇండియాలో, కానీ వాళ్ళకి సరైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. అది ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో మేము ఈ స్కాలర్షిప్స్ కంటిన్యూ చేస్తాం.
ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1500 పైన మందికి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ జరుగుతుంది. అండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇది 7వ సంవత్సరం, ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మంగళగిరి రోడ్లో శ్రీ వైష్ణవి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులు పుల్లారావుతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. ఐసీసీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, వ్యాపారవేత్త మల్లికార్జున్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. వాసవి క్లాత్ మార్కెట్ అభివృద్ధికి పాటుపడతానని పుల్లారావు ప్రకటించారు. సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కాంప్లెక్స్ డెవలప్మెంట్ కోసం నా కృషి పట్టుదల ఈ సంవత్సరం పాటు జాగ్రత్త చేస్తానని నేను కోరుచున్నాను. అందరి సహకారాలు నాకు అందించాలని కోరుకుంటున్నాను. పంచాయతీ పాఠశాలల్లో పెంచిన మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. అందుకు ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, రామకృష్ణ మద్దతు పలికారు. పలు పాఠశాలల్లో పైపులు పెచ్చులు ఊడి ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అలాగే మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కరువయ్యాయన్నారు. విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులు చర్యలు తీసుకుని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రామకృష్ణ, బొడ్డు నాగేశ్వరరావు కోరారు. ఇది పెద్ద సమస్యగా ఉంది. అంటే పిల్లల దగ్గర నుంచి 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఈ ఖర్చుల కోసం వసూలు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఆ పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జేబులో వచ్చి డబ్బులు పెట్టుకోలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే 40,000, 45,000 ఆర్ఎంఎస్ఏ ఇన్సిడెంటల్ ఖర్చుల కోసం ఇంక్లూడింగ్ ఫర్ పవర్ ఛార్జెస్ మరి ఇస్తున్నాం, కానీ సరిపోవట్లేదు. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే ఈ సభ ద్వారా మీరు ప్రభుత్వానికి కూడా చాలా సీరియస్ విషయం అండి. ఎందుకంటే చివరికి మనకి టీచర్లు పిల్లలు తక్కువ ఉన్న స్కూల్ నుంచి పిల్లలు ఎక్కువ ఉన్నటువంటి స్కూళ్ళకి టీచర్లని మనం సర్దుబాటు చేసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. నాకు తెలిసినంతవరకు గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నారు స్కూళ్ళలో. కానీ అలాంటి స్కూళ్ళకి వర్క్ ఎక్స్పెరిమెంట్ రూపంలో జరగకపోగా పిల్లలు ఉన్న చోట నుంచి కొంతమంది బయటికి వెళ్ళారు అనేటటువంటిది జరుగుతూ ఉంది. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో నియమావళి సాకుతో ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని డీఈఓ గంగాభవానని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేత మేకల రవీంద్రబాబు కోరారు. ఆ మేరకు అసోసియేషన్ నేతలు స్వామి, బ్రహ్మయ్య, వెంకట్రావు తదితరులతో కలిసి ఆమెకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యవంతమైన విద్య, నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తున్న పాఠశాలలపై అధికారులు దాడులు నిర్వహించి దోషులుగా నిలబెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది విద్యార్థులకు 1,60,000 మంది ఉపాధ్యాయులకు బాసటగా ఉన్న తమ పట్ల నియమావళి సంస్కరణల పేరుతో అశాంతికి, అలజడులకు గురి చేయటం సమంజసం కాదని రవీంద్రబాబు అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై కొరడా జుల్పించకుండా తమ ఉనికిని దెబ్బతీయటం అన్యాయమన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఒక తాటి మీద కట్టొద్దు. మాది బడ్జెట్ స్కూల్స్ అంటే పేద బడుగు బలహీన వర్గాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం అనే ఒక ఎయిమ్తో ఆబ్జెక్ట్ మేము నడుపుతున్నాం స్కూల్స్. అంతేగాని మేము కార్పొరేట్ విద్యా సంస్థలో దోచుకోవట్లేదు, మేము ఎవరిని కూడా దోచుకోవట్లేదు. మేము క్వాలిటీ, స్టాండర్డ్, డిసిప్లిన్తో గల ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. గవర్నమెంట్కి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా మేము త్వరలో కలవబోతున్నాం. మా సుందరరావు గారి అధ్యక్షతన మేము వారికి కూడా విన్నవించేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ రక్షించమని కోరుకుంటున్నాం. గ్రామదర్శిని కార్యక్రమం గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గంలోని ఏటుకూరు రోడ్ దర్గా మాన్యం వద్ద నగరదర్శిని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, మద్దాలిగిరి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా నేతలు తెలిపారు. టీడీపీ పాలనలోనే అన్ని వర్గాలు అభివృద్ధి సాధ్యమవుతుందని వారు వెల్లడించారు. ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంపిక చేసిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలు అమలు అంశం ఎలా ఉంది, అలాగే ఇంకా ఆ సంక్షేమ పథకాలకి ఇంకేమైనా మెరుగైన రూపురేఖలు మార్చాల్సినటువంటి పరిస్థితి ఉందా? అట్లాగే ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2014 సాధారణ ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మద్దాలగిరి గారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో ఇంకే మేరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఏదేమైనప్పటికీ కూడా 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచేందుకు సోదరులు మద్దాల గిరిధర్ గారితో కలిసి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఇక్కడ
బీఫామ్ కోసం వేచి చూసే జనాలు ఎక్కువగా ఉన్నారు. మరి ఎక్కువగా ఇది నల్ల చెరువు ప్రాంతం, మరి ఎక్కువగా మరి చెరువు పోరంబోకులు ఉండడం మూలంగా మరి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మనం ఇక్కడ బీఫామ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. అది మరి అలాగే కొంతమంది ఇక్కడ మోసం చేసి మరి బీఫామ్లు ఇప్పిస్తామని కూడా చెప్పి వాళ్ళ దగ్గర పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్న దాఖలాలు చాలా కనబడతా ఉన్నాయి. మరి ఈరోజు మనం ప్రతి ఒక్కటి ఇక్కడ డ్రైన్ల విషయం కానివ్వండి, ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎంతో వర్క్ చేసాం. ముఖ్యంగా డ్రైన్లు రోడ్ల విషయాల్లో మరి ముందుండి మరి వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా ముందు చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ యూజీడీ వర్క్స్ మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని 900 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గుంటూరు పట్టణానికి యూజీడీ జరిగింది. జడ్పీ సర్వసభ్య సమావేశంలో వైసీపీ జడ్పీటీసీలు రామిరెడ్డి, నారపరెడ్డి పదే మాట్లాడటంపై ఎమ్మెల్సీ రామకృష్ణ భగ్గుమన్నారు. జిల్లాలో 57 మండలాల ప్రతినిధులు ఉండే వారికి అవకాశం ఇవ్వరా అంటూ నిలదీశారు. అందుకు ఇతర సభ్యులు కూడి జత కలవడంతో రామిరెడ్డి, నారపరెడ్డి కంగుతిన్నారు. తమను తాము సమర్థించుకున్నారు. ఒక్క గురజాలకు మాత్రమే సమస్యలు ఉన్నాయా, ఇతర ప్రాంతాల్లో లేవా అంటూ రామకృష్ణ ఆగ్రహంగా ప్రశ్నించారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి సద్దుమణిగింది. గత సమావేశంలో తాము లేవనెత్తిన సమస్యలను ఎంతమేర పరిష్కరించారో ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకపోవడమేంటని జడ్పీటీసీ సీతమహాలక్ష్మి, ఎంపీపీ లవ్ కుమార్ ప్రశ్నించారు. సభలో కానీ రాతపూర్వకంగా కానీ తమకు వివరాలు అందించాలని పట్టుపట్టారు. సమాచారం ఇవ్వకపోతే ఇక తాము సభకు వచ్చి సమస్యలు ప్రస్తావించడం ఎందుకని నిలదీశారు. సభ్యుల వేదనను విన్న మంత్రి ఆనందబాబు, జడ్పీ చైర్పర్సన్ జానిమున్ ఇకపై అందరికీ సమాచారం ఇస్తామని ప్రకటించారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సభ్యులు కొంతమంది ఈ సమావేశానికి సందర్భం కానటువంటి అంశాలు కూడా మున్సిపాలిటీ విషయాలు కొంతమంది మాట్లాడారు, పంచాయతీ బోర్డులో మాట్లాడాల్సిన అంశాలు కొంతమంది మాట్లాడారు, రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మాట్లాడాల్సిన మాట్లాడినవి కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఏ సమస్య అయినా సరే ఇక్కడ స్థానికంగా మాత్రం ఖచ్చితంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలు సంబంధించినటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తమ మండల పిహెచ్సిలో వైద్యుడు తాగి విధులకు హాజరవుతున్నాడని, ఎంపీడీఓ తమను పట్టించుకోవడం లేదని తాడేపల్లి జడ్పీటీసీ ఆరోపించారు. పిడుగురాళ్లలో తలపెట్టిన ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ వైద్యశాలను అందుబాటులో ఉంచాలని జడ్పీటీసీ డిమాండ్ చేశారు. నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిపై చర్చించేందుకు ఈరోజు గుంటూరు అభివృద్ధి, పాలకుల పనితీరు, ప్రజల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు వెల్లడించారు. నగర అభివృద్ధి విషయంలో నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ యూజీడీ పనులను అస్తవ్యస్తంగా నిర్వహించడంతో నగర రోడ్లు బురదమయంగా మారాయని అన్నారు. పనులన్నీ కూడా వర్షాకాలం మొదలుపెట్టిన రీతిలో వర్షాకాలంతో కంప్లీట్ చేయకుండా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కానీ, ఆ ప్రాంతంలో డైరెక్ట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్రాఫిక్ ఇబ్బంది కానీ, ప్రతి చోట కూడా అనేక రకాల ఇబ్బందులే కాకుండా యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉన్న ప్రభుత్వం అయితే పట్టించుకునే పరిస్థితి కాదు. తాగునీరు రాదు, రోడ్లు డ్రైనేజీ సక్రమంగా పనిచేయవు, ప్లస్ రోడ్లు బాగా పనిచేసే అవకాశం లేదు. ఎస్సీ, ఎస్టీ ప్రయోజనాల పరిరక్షణ కోరుతూ నిన్న నగరంలో బహుజనుల ర్యాలీ, ఏసీ కళాశాలలో బహిరంగ సభ జరిగింది. దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణకు వెంటనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇద్వా అధ్యక్షులు రాజసుందరబాబు డిమాండ్ చేశారు. యాక్టును నిర్వీర్యం చేసే యత్నాలను వేడాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణ కోరుతూ మంగళవారం లాడ్జీ సెంటర్ నుండి ఏసీ కళాశాల వరకు ర్యాలీ జరిగింది. అనంతరం కళాశాల మందిరంలో బహుజనుల బహిరంగ సభ జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ప్రముఖ న్యాయవాది వైకే, గిరిజన నేత నాయక్, ఐక్యవేదిక నేత ప్రేమ్ జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. దళిత, గిరిజన, బలహీన, మైనార్టీలు విముక్తి పొంది ప్రతిఘటించాలన్నారు. కలెక్టర్ రామాంజనేయులు గారు ఒక ప్రశ్న వేశారు. వాళ్ళకి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి న్యాయవాదిని స్పెషల్ పీపీగా నియమించవచ్చును. వైకే గారికి 7 సంవత్సరాల అనుభవం ఉందా లేదా అని అడిగారు. కాదు, ఇంకా ఎక్కువ ఉందన్నారు వాళ్ళే. ఓకే. 2,
వైకే గారు ఈ కేసుని సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదా? చాలా ప్రమాదం అంటే ఆయన బాగా నిర్వహిస్తాడు. 2, 3 ఆయన అవసరం వాళ్ళకి ఏమైనా అమ్ముకుపోతారా అన్నారు. అది కాదండి, అయిపోయింది. చివరికి ఒక అస్త్రం ప్రయోగించారు. ఆయన నక్సలైట్ రామనారాయణ గారు షో మాట్లాడారు. అయితే ఏమైంది? తమకు న్యాయం చేయాలంటూ మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నగరంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 మంది ట్రైనర్స్ మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు. 1991 నుంచి వీరు విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వీరికి విధులు సక్రమంగా కేటాయించకుండా 5 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గుంటూరులోని శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జీతాలు లేక దుర్భర పరిస్థితుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం తమను ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు రెగ్యులర్గా బ్యాచ్లు ఇస్తూను మాకు జీతాలు రెగ్యులర్గా వచ్చేట్టు చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంతే. రాష్ట్రం మొత్తం మీద 117 మంది ఉంటాం సార్. మేము రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలు మొత్తము మేము అందరూ కూడా చాలా దయమైన స్థితిలో ఉన్నాం సార్. 6,000కి 5,000కి 10,000కి అలా 10-30 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఈ రోజుల్లో అసలు ఇలాంటి జీతాలతో గడపడమే చాలా కష్టం. అందులో మీరు వాళ్ళకి ఇష్టం, ఒక ఆఫీసర్ వచ్చి మాకు ఇష్టం లేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అదేంటి సార్? అది ఇన్నాళ్ళ సర్వీస్ చేయించుకుని మా చేత ఇది మాత్రం చాలా ఖండించాలండి. అమాయక ముస్లింలపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ డిమాండ్ చేశారు. పోలీసులు కేసులను ఉపసంహరించుకునే ఎడల త్వరలో చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన ముస్లింలను వెంటనే విడుదల చేయాలని సిపిఐ నగర కార్యదర్శి నల్లికాంత్ కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అమాయక ముస్లింలపై పోలీసులు కక్షపూరిత ధోరణిని అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కక్షపూరితంగా ఇది కుట్రపూరితంగానే జరిగిందని, పోలీసులు చంపడం కోసమే వచ్చారని చెప్పి ఆ విధంగా కేసులు నమోదు చేయడం వల్ల ఈరోజు దాదాపు 60 రోజులు పూర్తయినా కానీ రాలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధిలో రామాయపట్నం పోర్ట్ అనే అంశంపై జనచైతన్య సభ జరిగింది. రామాయపట్నం పోర్టును సాధించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. 4 సంవత్సరాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో పోర్టును ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిలో రామాయపట్నం పోర్టు అనే అంశంపై జనచైతన్య సభ జరిగింది. వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దుగ్గరాజపట్నం వాడరేవు పెట్టలేం. కారణం ఏంటంటే దుగ్గరాజపట్నం దగ్గరలోనే శ్రీహరికోట ర్యాకెట్ కేంద్రం, మనం ర్యాకెట్లు ప్రయోగిస్తాం శ్రీహరికోట. రెండోది పులికాట్ అనే సరస్సు, పక్షులు ఇవన్నీ వచ్చే పులికాట్ సరస్సు. కనుక ఇవన్నీ దెబ్బతింటాయి కాబట్టి అక్కడ పెట్టలేమన్నాడు. ఓకే, అది అగ్రీ అయ్యాం. యాక్చువల్గా దుగ్గరాజపట్నం సరైనది కాదని అందరికీ తెలుసు. ఇందాక హరిగారు చెప్పారు. అప్పట్లో తిరుపతి ఎంపీ చింతా మోహన్ అని చెప్పేసి ఆయన రాజకీయమైన ఒత్తిడి తెచ్చి అనవసరంగా అది పెట్టించి, ఇప్పుడు అది పెట్టినప్పుడు ఇంకో చోట పెట్టాలి కదా. ఏది అవకాశం ఉన్నది? ప్రకాశం జిల్లాలో రామాయపట్నం అనే ఊరు ఒంగోలు జిల్లా. ఆ రామాయపట్నం మాత్రం పూర్తిగా వాడరేవు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం. నిజం చెప్పాలంటే విభజన చట్టం 7 వెనుకబడిన జిల్లాలను గుర్తించి, కానీ ప్రకాశం జిల్లా కూడా 8వ వెనుకబడిన జిల్లా. ఈ వాడరేవు కనుక ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ టి సేవాకుమార్, ఏపీజేఎఫ్ నాయకులు కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కార్యాలయంలో కుల నిర్మూలన పోరాట సమితి 6వ జిల్లా మహాసభ నిన్న జరిగింది. కుల నిర్మూలన జరిగినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందని విరసం నాయకులు కళ్యాణరామ్ అన్నారు. దళితులపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని విరసం నాయకులు కళ్యాణరామ్ ఆరోపించారు. కుల నిర్మూలన పోరాట సమితి 9వ జిల్లా మహాసభ జరిగింది. సమానత్వం సాధించాలంటే కుల నిర్మూలన జరిగి తీరాలన్నారు. వర్గాన్ని నిర్మూలించేటువంటి ఎంత అవసరమో ఈ దేశంలో కులాన్ని నిర్మూలించడం కూడా అంతే అవసరం. ఎందుకనంటే కులాన్ని నిర్మూలించకుండా ఈ దేశంలో మనం చేయగలిగేదంటూ ఏమి ఉండదు. అందుకనే కుల నిర్మూలన పోరాట సమితి ఏర్పడింది.
ఆ కుల నిర్మూలన పోరాట సమితి గ్రామాలకు వెళుతూ గ్రామాల్లో ఉండేటువంటి కుల కట్టుబాట్లని వీటిని ఖండిస్తూ గుంటూరు నగర నాయ బ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక సమావేశం జరిగింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కెఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ ఎల్ అప్పిరెడ్డి అన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. గుంటూరు నగర నాయి బ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక సభ జరిగింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులు అభివృద్ధిని అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడి వేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం. నకిలీ విత్తనాలు, కౌలు రైతుల రుణాలపై సుదీర్ఘ చర్చ. పథకాల అమలుపై జెడ్పీ సమావేశంలో రగడ. అర్హులకు పథకాలు అందించడం లేదని విపక్ష సభ్యుల ఆరోపణ. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు అధికార సభ్యుల వివరణ. ఉండవల్లి గ్రీవెన్స్ సెల్కు భారీగా తరలివచ్చిన బాధితులు. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కారానికి ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మంత్రి నారా లోకేష్. మంగళగిరి, పెదకూరుపాడులో పోటీ చేసే అవకాశం. సాదర స్వాగతం పలుకుతామంటున్న జిల్లా టీడీపీ నేతలు. శాంతి భద్రతల పేరుతో పరిశ్రమలు రాకుండా బీజేపీ కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్సీ డొక్కా ఆరోపణ. చంద్రబాబు 4 ఏళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.